హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే మా చెట్లు రోజా పూలు గుత్తులుగా పూసినాయి. ఒక రోజుకు సరిపోయినంత పూలు కాసింది. డబ్బులు ఇచ్చి కొనే పని లేదు, ఒక రోజుకి సరిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఒక మంచి మాట మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. రాయిని కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఒకే దగ్గరుంటాడు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా. అది అందరూ అర్థం చేసుకోవాలి. తెలిసి ఎవరు తప్పు చేయకూడదు ఫ్రెండ్. తెలియకుండా మన లైఫ్లో ఏం జరుగుతుందో అది మనకొద్దు. తెలిసిన తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత తప్పు చేయడం మహా తప్పు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టించడం ఇంకా మరీ మహా తప్పు. చేతనైతే 10 మందికి హెల్ప్ చేద్దాము, అందరినీ కలుపుకోపోదాము. చేత కాకపోతే మన పనేదో మనం చేసుకుంటాము. ఇతరులను ఇబ్బంది పెట్టించి స్వల్ప ఆనందం పొందడము, అహంకారంతో బిహేవ్ చేయడము మనిషికి ఉండవలసిన లక్షణాలు అయితే కాదు. ఇవన్నీ వదిలేసి మనిషిగా జీవిద్దాం, మానవత్వంతో బతుకుతాం. ఓకే, అందరికీ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. ఒకరిపైన ఈర్ష్యతో మాట్లాడేలా చేస్తున్నాయి, కానీ మీరు అభివృద్ధి కావాలి అని కాదు. దీన్ని ఎవరు స్వీకరించరు. చాలా మంది ఎందుకు స్వీకరించరు అంటే అహంకారం. ఒప్పుకోవడానికి ఇష్టం